సో హలో గైస్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం హైదరాబాద్కి దగ్గరలో శంషాబాద్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రశాంతమైన పవిత్ర ప్రదేశానికి వెళ్తున్నాం. అదే ధర్మగిరి క్షేత్రం, శ్రీ ధర్మసాయి మందిర్. ఈ ఆలయంలో సాయిబాబా వారి దర్శనంతో పాటు ఇంకా చాలా మంది దేవతలను దర్శించుకునే అవకాశం ఉంది. ఆలయానికి అడుగు పెట్టిన వెంటనే కనిపించే ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, ఆలయం చుట్టూ ఉన్న అందమైన ప్రదేశం మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ సాయిబాబా వారి సన్నిధి, నందిస్వామి, ఆంజనేయ స్వామి, శనిదేవుడు మరియు నవదేవతలు, ఇలా అనేక దేవతల మూర్తులు మనము దర్శించుకోవచ్చు. అంతేకాదు భక్తుల కోసం ప్రసాదం, అన్నదానం మరియు గోశాల కూడా ఉంది. మరి ఈ ధర్మగిరి క్షేత్రం లోపల ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న దేవతా మూర్తులు ఏంటి, అన్నదానం ఎలా జరుగుతుంది, ఆలయానికి చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది, ఇవన్నీ ఈరోజు మన వీడియోలో పూర్తిగా చూద్దాం. ఆలయం బయట మనకు సాయిబాబా ప్రసాదాలయం యొక్క ఈ అందమైన విగ్రహం కనిపిస్తుంది. సాయిబాబా ప్రసాదాలయం పక్కనే మనకు నాగదేవత వారి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇతవేళ జరిగిన నాగుల పంచమి సందర్భంగా ఇక్కడ చాలా మంది భక్తులు నాగదేవతలను దర్శించుకోవడానికి వచ్చారు. ఇక్కడ భక్తుల కోసం అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి గురువారం మరియు ఆదివారం మధ్యాహ్నం 12:45 నుండి 2 గంటల వరకు అన్నదానం ఉంటుంది. ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా పెద్ద గది కూడా ఉంది. ఆలయం బయట భక్తుల కోసం ఒక చిన్న దుకాణం కూడా ఉంది. ఇక్కడ ఆలయం యొక్క దర్శనం సమయాలు కూడా బోర్డు పైన క్లియర్ గా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి 8:20 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 12:45 నుండి 2 గంటల వరకు అన్నదానం జరుగుతుందని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి ప్రవేశించబోతున్నాము. ప్రవేశ ద్వారం దగ్గర మనకు ఆంజనేయ స్వామి వారి అందమైన విగ్రహం దర్శనమిస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉన్న ఈ విగ్రహం ఆలయంలోకి అడుగు పెట్టే ముందు మనల్ని ఆకర్షిస్తుంది. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఇప్పుడు మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాము. లోపలికి వెళ్ళంగానే కుడివైపు భక్తుల కోసం చేతులు కడుక్కోవడానికి ప్రత్యేకంగా సదుపాయం ఏర్పాటు చేశారు. ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తరువాత ప్రశాంతంగా ఆలయంలోకి వెళ్ళి దేవతలను దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాము. లోపల ఉన్న ప్రశాంతమైన వాతావరణం, ఆలయం నిర్మాణం మరియు చుట్టూ ఉన్న అందమైన దృశ్యాలు ఒకసారి చూద్దాం. ఆలయం బయట పక్కన మనకు శనిదేవుడు మరియు నవదేవతలు కొలువై ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి. భక్తులు ఇక్కడ కూడా దర్శనం చేసుకొని పూజలు చేస్తారు. ఇంకా ఆలయం ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న పెద్ద ఏనుగు విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఆలయానికి ప్రవేశించే ముందు ఈ ఏనుగు విగ్రహం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ పెద్ద ఏనుగు విగ్రహం మధ్యలో దర్శనం కోసం ఒక చిన్న గది కూడా ఉంది. ఆ గది లోపలికి వెళ్ళంగానే వినాయక స్వామి వారి విగ్రహం దర్శనం ఇస్తుంది. విగ్రహం మధ్యలో వినాయకుడి దర్శనం చూడడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం ప్రవేశం ద్వారకం నుండి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించబోతున్నాము. లోపలికి వెళ్ళంగానే ముందు శివయ్య మరియు నందిస్వామి వారి దర్శనం కలుగుతుంది. నందిస్వామి వారి చుట్టుపక్కల కూడా అనేక దేవతల విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ ప్రతి దేవత మూర్తి వెనక ఒక ప్రత్యేకమైన భక్తి భావం కనిపిస్తుంది. అందుకే ఒక్కొక్క దేవత మూర్తిని దర్శించుకుంటూ ముందుకు వెళ్తే ఆలయం యొక్క ప్రశాంతత ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ధర్మసాయి బాబా వారి సన్నిధి చూద్దాం. ఇప్పుడు ధర్మసాయి బాబా వారి అందమైన రూపాన్ని దగ్గర నుండి చూద్దాం. బాబావారి చేతిలో ఉన్న చేహం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పింక్ రంగు వస్త్రాలలో బాబావారి రూపం చాలా అందంగా, చాలా ప్రశాంతంగా దర్శనమిస్తుంది. ధర్మసాయి బాబావారి దర్శనం చేసుకున్న తర్వాత బాబావారి వెనుక వైపు చూస్తే మనకు అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ వందల సంఖ్యలో చిన్న చిన్న శివలింగాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. వాటితో పాటు ఎన్నో వినాయక స్వామి వారి విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. అవి అన్ని చాలా అందంగా చక్కగా ఏర్పాటు చేశారు. ఒకసారి అన్ని శివలింగాలు మరియు వినాయక స్వామి వారి విగ్రహాలు చూసే చాలా ప్రత్యేకంగా అనిపించింది. ప్రతి విగ్రహాన్ని చాలా శ్రద్ధగా ఏర్పాటు చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు మరో అందమైన విషయం కూడా కనిపిస్తుంది. అదే పల్లకి సేవ. ప్రతి గురువారం సాయిబాబా వారి చిత్రపటనాన్ని పల్లకిలో ఉంచి భక్తుల సమక్షంలో పల్లకి సేవ నిర్వహిస్తారు. గురువారం రోజు బాబావారి పల్లకి సేవ జరిగే సమయంలో
ఇక్కడ భక్తులు కూడా పాల్గొని భక్తి శ్రద్ధతో బాబావారిని సమర్థిస్తారు. ఈ ప్రదేశంలో శివలింగాలు, వినాయక స్వామి వారి విగ్రహాలు మరియు సాయిబాబా వారి పల్లకి సేవ అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన భక్తి వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇప్పుడు మనం ఆలయంలో ఎడమవైపుకి వస్తే అక్కడ ఒక్కొక్క దేవతామూర్తులు చాలా అందంగా ఏర్పాటు చేసి ఉండడం మనకు కనిపిస్తుంది. ముందుగా మనకు శ్రీ పంచముఖి వినాయక స్వామి వారి విగ్రహం దర్శనమిస్తుంది. పంచముఖి రూపంలో ఉన్న వినాయక స్వామి వారి విగ్రహం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. దాని తర్వాత అయ్యప్ప స్వామి వారి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత శ్రీ ధర్మసాయి బాబా వారి విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉంది. బాబావారి దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే మరిన్ని అమ్మవారి రూపాలు మనకు కనిపిస్తాయి. అందులో ముందుగా శ్రీ అన్నపూర్ణేశ్వరి మాతావారి విగ్రహం. అన్నపూర్ణేశ్వరి అమ్మవారు అన్నదానానికి, ఆహారానికి ఆదిదేవతగా భక్తులు భావిస్తారు. ఆ తరువాత శ్రీ సంతోషి మాత వారి విగ్రహం దర్శనం ఇస్తుంది. సంతోషి మాత వారి సన్నిధిలో భక్తులు ప్రశాంతంగా పూజలు చేస్తారు. ఇంకా ముందుకు వస్తే శ్రీ శీతల మాత వారి విగ్రహం కూడా కనిపిస్తుంది. చివరిగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం దర్శనమిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి వారి రూపం చాలా ఆకర్షణీయంగా భక్తి భావం కలిగించేలా ఉంటుంది. ఇలా ఒకే ప్రదేశంలో ఇన్ని రకాల దేవతామూర్తులను దర్శించుకునే అవకాశం ఉండడం ఈ ఆలయం ఒక ప్రత్యేక విషయం. ఒక్కొక్క దేవతామూర్తి దగ్గర కొంచెం సేపు ఆగి దర్శనం చేసుకుంటే ముందుకు వస్తే ఆలయం ఉన్న భక్తి వాతావరణం మనకు ఇంకా బాగా అనుభూతి ఇస్తుంది. ఆలయంలో భక్తుల కోసం ఒక చిన్న దుకాణం కూడా ఉంది. ఇక్కడ జపమాల, సాయిబాబా వారి చిన్న విగ్రహాలు, గుర్తుగా తీసుకువెళ్ళడానికి కీ చైన్స్, ఆడవారి అలంకరణ వస్తువులు మరియు బాబావారి సంబంధించిన కొన్ని వస్తువులు దొరుకుతాయి. దర్శనం తర్వాత ఇక్కడ కొన్ని వస్తువులు తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న సాయిబాబా వారి చిన్న విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. బాబావారి ముందు వెలుగుతున్న దీపం ఈ ప్రదేశానికి మరింత ప్రశాంతమైన భక్తి వాతావరణాన్ని ఇస్తుంది. సాయిబాబా వారి విగ్రహాల పక్కనే సరస్వతీదేవి మరియు లక్ష్మీ పార్వతుల అమ్మవారి విగ్రహాలు కూడా చాలా అందంగా ఏర్పాటు చేశారు. అక్కడే పక్కనే ఉన్న గోడల పైన ప్రతి బాబావారి చిత్రాలు, శ్రీకృష్ణ భగవంతుడి చిత్రాలు మరియు పూర్వం ఉన్న రాజుల చిత్రాలను కూడా వరుసగా అలంకరించి పెట్టారు. ఇక్కడ ఒక చోటు వరుసగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న శివలింగాలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ మనల్ని ఆకర్షించే మరో చిన్న అద్భుతమైన దృశ్యం ఉంది. ఉయ్యాలలో ఉన్న సాయిబాబా వారు విగ్రహం చాలా ముద్దుగా, చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి చిన్న ప్రదేశంలో కూడా ఇలాంటి భక్తి సంబంధించిన ఏర్పాటు కనిపించడం వల్ల ఆలయం మొత్తం చాలా ప్రశాంతంగా మరియు అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆలయం పక్కలే ఉన్న గోశాల లోపలికి వెళ్దాం. లోపలికి అడుగు పెట్టంగానే చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం చాలా అందంగా అనిపిస్తాయి. ఇక్కడ చాలా ఆవులు కూడా ఉన్నాయి. గోశాల ప్రాంగణంలో శివుడి అందమైన విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం పక్కనే చిన్న చిన్న ఆవుల విగ్రహాలు, అలాగే అందమైన ఆంజనేయ స్వామి వారి చిన్న విగ్రహం కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఒక అందమైన శివలింగం కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ పచ్చని ప్రకృతితో ఇలా దేవుని విగ్రహాలు కనిపించడం వల్ల ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా మరియు మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు మరొకసారి సాయిబాబా వారి అందమైన రూపాన్ని దగ్గర నుంచి చూద్దాం. బాబావారి రూపం చాలా ప్రశాంతంగా భక్తిని పెంచేలా అనిపిస్తుంది. ఇప్పుడు ఆలయం పైన ఉన్న పెద్ద నందిస్వామి మరియు శివలింగం వారి విగ్రహాలు చూద్దాం. పైన నుంచి కనిపించే ఈ విగ్రహాలు చాలా గంభీరంగా, అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలు దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న అందమైన గార్డెన్ వైపు వెళ్దాం. ఇక్కడ చాలా అందంగా ఏర్పాటు చేసిన సాయిబాబా వారి విగ్రహం మనకు కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గార్డెన్ చాలా శుభ్రంగా, చక్కగా నిర్వహించారు. పచ్చని చెట్లు, అందమైన మొక్కలు, మధ్యలో సాయిబాబా వారి విగ్రహం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం దూరం నుంచి ఆలయం పైన ఉన్న పెద్ద నందిస్వామి మరియు శివలింగం విగ్రహాలు మరొకసారి చూద్దాం. ఇప్పుడు ఈ పెద్ద నందిస్వామి మరియు శివలింగం వారి విగ్రహాల కింద ఉన్న ఈ ప్రదేశానికి వెళ్దాం. ఇక్కడ మనకు సాయిబాబా మరియు వినాయక స్వామి వారి విగ్రహాలు చాలా అందంగా ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇక్కడ బాబా వారి పక్కనే కూర్చొని ఫోటోలు కూడా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ చాలా ప్రత్యేకంగా అనిపించిన విషయం ఏంటి అంటే ఈ విగ్రహాలు చాలా సహజంగా నిజమైన రూపంలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. బాబావారి పక్కనే కూర్చున్నప్పుడు
బాబావారు మరియు వినాయక స్వామి వారు నిజంగా మన పక్కనే ఉన్నట్టు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనం మెట్ల మీద నుంచి పైకి వెళ్ళి ఆలయం పైన ఉన్న ప్రదేశానికి వెళ్దాం. పైకి వెళ్ళంగానే ముందుగా మనకు దృష్టిని ఆకర్షించే ఇది చాలా పెద్ద నంది స్వామి రూపం. ఆయన పక్కనే చూస్తే మనకు ఇంకొక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద రూపంలో శివలింగం ఏర్పాటు చేసి ఉంది. ఈ దృశ్యం ఒకేసారి చూడంగానే నాకు మనసులో చాలా ప్రశాంతంగా అనిపించింది. సాధారణంగా మనకు చాలా ఆలయం పైకి చూస్తే గోపురం కనిపిస్తుంది, కానీ ఈ ఆలయం పైన గోపురం బదులు ఇంత పెద్ద శివలింగం ఉండడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అలా పైకి నుంచి ఈ శివలింగాన్ని చూస్తూ ఉంటే చాలా పవిత్రమైన ప్రదేశంలో ఉన్నట్టు ఒక అనుభూతి కలుగుతుంది. ఇక్కడ నుంచి చుట్టూ ఉన్న దృశ్యం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఒకవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇంకోవైపు పచ్చని ప్రకృతి, చుట్టూ అందమైన ప్రదేశాలు. పైన కొంచెం చల్లని గాలి వస్తూ ఉంటే ఆ గాలి మధ్యలో శివలింగం మరియు నందిస్వామి వారి రూపం చూస్తూ ఉంటే నిజంగా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. నగరం రద్దీ మరియు శబ్దం మధ్యలో కూడా ఇలా కొంచెం సేపు ప్రశాంతంగా ఉండగలిగే ప్రదేశం దొరకడం చాలా మంచి విషయం. ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఇక్కడ ఎందుకు చాలా మంది ప్రశాంతత కోసం వస్తారో మనకు అర్థమవుతుంది. ఈ పెద్ద నందిస్వామి వారి విగ్రహం కింద ఒక చిన్న గది కూడా ఉంది. ఆ గది లోపలికి వెళ్ళగానే సాయిబాబా వారి విగ్రహం దర్శనం ఇస్తుంది. ఇక్కడ నుంచి కనిపించే ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ మళ్ళీ మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఇక్కడ ప్రతిరోజు భక్తులకు ప్రసాదం పంచుతారు. మేము కూడా ఆ ప్రసాదం తీసుకొని రుచిగా తిన్నాము. దర్శనం చేసుకొని చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలను చూసి చివరికి ఇలా ప్రసాదం తీసుకోవడంతో మా ధర్మగిరి క్షేత్రం సందర్శన ఇంకా పూర్తి అనుభూతిని ఇచ్చింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ధర్మగిరి క్షేత్రం ఎలా ఉందో, ఇక్కడ ఉన్న దేవతల మూర్తులు, ఆలయ సమయాలు, అన్నదానం మరియు ప్రసాదం ఎలా ఉంటాయో మనం పూర్తిగా చూశాము. నాకైతే ఈ ప్రదేశంలో అన్నిటికంటే నచ్చింది ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం మరియు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు. హైదరాబాద్లో ఒక మంచి ప్రశాంతమైన ప్రదేశానికి సందర్శించాలి అనుకుంటే ఈ ధర్మగిరి క్షేత్రంకి తప్పకుండా రావాల్సిందే. ఈ వీకెండ్ సమయంలో మీ కుటుంబంతో, స్నేహితులతో ఇక్కడికి వచ్చి సాయిబాబాతో పాటు అనేక దేవతలను దర్శించుకొని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు కూడా ఆస్వాదించండి. సో చూశారు కదా గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓం సాయిరామ్.